వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, రీసెంట్గా మన వీడియోస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను నాకు కాల్ చేశారు. కాల్ చేసేసి, అరే మామ, నువ్వు సునీల్ గారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా, నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. స్టోన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అది నేను కొన్ని మెడిసిన్స్ వాడాను, అవి పడిపోయాయి. కానీ సెక్స్ చేసినప్పుడు మాత్రం శృంగారంలో పాల్గొన్నప్పుడు పెయిన్ వస్తుంది. అంటే అది బ్యాక్ ఇక్కడ వస్తుంది, అదేవిధంగా పెనిస్ పార్ట్లో వస్తుంది. సో ఏమైనా కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత లైంగిక సామర్థ్యం తగ్గుతుందా అని అడిగారు. సర్లేరా, ఎందుకు డైరెక్ట్ సార్ని అడుగుదాము నెక్స్ట్ ఇంటర్వ్యూలో అనేసి అన్నాను. సో ఈ కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళకి లైంగిక సామర్థ్యం ఏమైనా తగ్గుతుందా సార్? అంటే అది సర్జరీ చేసుకున్నా, లేదంటే దాని అంతకు అది పడిపోయినా కూడా? సో మీరు అనేది అంటే కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చు. సో బేసికలీ కిడ్నీ స్టోన్స్ అనేది ఈవెన్ కిడ్నీస్ కానీ మొత్తం మన ఇది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాము. ఈవెన్ కిడ్నీస్ నుంచి మనం పురుషాంగం వరకు, ఈవెన్ యూరినరీ బ్లాడరు, ఈవెన్ టెస్టిస్, ఇవంతా మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ కింద వస్తాయి. వీటిల్లో కిడ్నీ స్టోన్స్ అనేటివి ఏంటి అంటే కిడ్నీస్లో ఫామ్ అయ్యి యూరినరీ బ్లాడర్లకు వచ్చేసి పెన్నిస్ ద్వారా మనకు బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ పాత్లో అవి ఎక్కడ స్ట్రక్ అయినా విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది. సో ఎనీ క్రానిక్ పెయిన్ మే లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎందుకని? అది డిజైర్ని తగ్గిస్తుంది, అంటే కోరికని తగ్గిస్తుంది, అంటే సెక్షువల్ కోరికని తగ్గిస్తుంది. డైరెక్ట్ అంగంలో పెయిన్ రావటం వల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బంది కలిగి మనకు ఎరెక్షన్స్ రావు. సో పోనీ ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఈవెన్ మనకు రాళ్ళు కిడ్నీలో ఉండొచ్చు, ఈ యూరిటర్లో ఉండొచ్చు, ఈవెన్ ఇక్కడ మనకు బ్లాడర్లో ఉండొచ్చు, ఈవెన్ పెన్నిస్లో ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కానీ మనం లిథోట్రిప్సీ అనే పరికరం ద్వారా మనం దాన్ని చేసేస్తాం, బ్లాస్ట్ చేస్తాం, వచ్చేస్తాయి. ఈవెన్ కొన్ని మెడికేషన్స్ వాడటం కానా, డైరెటిక్స్ వాడటం వల్ల వచ్చేస్తాయి. బట్ స్టిల్ వీళ్ళకి ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో వస్తారు. సో నాకు కిడ్నీ స్టోన్స్ లేవు, బట్ ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఉన్నారు అని వస్తారు. వాళ్ళకి ఏంటి అంటే మెయిన్ కారణం ఒకటి నర్వ్ సప్లై మనం చూసుకోవాల్సి వస్తుంది, అండ్ బ్లడ్ సప్లై, అండ్ హార్మోనల్ ఇష్యూస్. ఎందుకంటే క్రానిక్ పెయిన్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్లో ఉంటారు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, కార్టిజాల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఏవైనా రావచ్చు. అవి ఇన్ టర్మ్ మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి. సో దాంతో పాటు మన ఎమోషన్స్ ఇవి కరెక్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఈజీగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని చేయొచ్చు. సో మెయిన్గా ఏంటి అంటే ఈ పెన్నిస్కి రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై టు ద పెన్నిస్ ఈజ్ ద ఇష్యూ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇన్ కిడ్నీ స్టోన్స్. ఈ వాస్కులర్ డిస్ఫంక్షన్నే మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి అన్నమాట. ఈ వాస్కులర్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుందండి మామూలుగా? సో ఈ వాస్కులర్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే ఫ్లో మన బ్లడ్ సప్లై ఉంటుందో దానికైతే ఎప్పుడైతే అడ్డంకి కలుగుతుందో అది వాస్కులర్ డిస్ఫంక్షన్ అంటాం. బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం. మొత్తానికి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగా లేకపోతే చాలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. అంటే మిగతా పార్ట్లు, ఇప్పుడు హార్ట్ కానీ బ్లడ్ సప్లై తగ్గిందంటే మనకు హార్ట్ అటాక్ వస్తుంది. అదే అంగానికి బ్లడ్ సప్లై తగ్గిందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మిగతా ఏ పార్ట్స్ అంతగా రెస్పాండ్ కావు, అంటే మనకు అంత సీరియస్ గా కనిపించవు. ఈవెన్ మనకు కాలికి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఇష్యూస్ రావటం ఎలాగుంటాయో అలాగే అంగానికి బ్లడ్ సప్లై తగ్గితే మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో దీన్ని మనం క్లారిటీ తీసుకోవాలి. ఓకే సార్. అంటే ఏదైనా ఇప్పుడు మీరు అన్నారు రక్త ప్రసరణ తగ్గింది కాబట్టి ఈ విధంగానే, కొద్దిమంది ఏంటంటే ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు, ఈ రక్త ప్రసరణ తగ్గింది కాబట్టి పెంచుకోవాలంటే సెల్డనఫిల్ సిట్రేట్ లాంటి టాబ్లెట్లు వేసుకుంటే ఒక్కసారిగా ఫ్లో ఇస్తుంది, అంగం స్తంభిస్తుంది అంటూ ఉంటారు. మరి అది కూడా రక్త ప్రసరణ పెంచడమే కదా? అవును. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎప్పుడు ఈ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తగ్గుతుందో యూజువల్ గా మనం తీసుకునే ట్రీట్మెంట్ వయాగ్రాస్. ఈ వయాగ్రా ఏం చేస్తుంది అంటే అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేస్తుంది. సో ఈ వ్యాకోచింపజేసినప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ అది టాలరెన్స్ వల్ల ఆ డోసెస్ తీసుకుంటే పనిచేయవు. సో ఇతనికి మళ్ళీ ఎమోషనల్ గా చాలా తగ్గిపోతాడు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎటు ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు. బెటరు సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి మనం అన్నిటికీ వయాగ్రాలకి డిపెండెన్సీ లేకుండా నా దగ్గర షాక్ వేవ్ థెరపీ అనేది. సో ఇది ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది డైరెక్ట్ గా మనం అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈజీగా ఈ బ్లడ్ పెన్నిస్ కి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు కోరికలకు తగ్గట్టు అంగం అనేది స్తంభించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? అంటే ఒకవేళ డైరెక్ట్ ఆ పార్ట్ లో మనము
ఈ షాక్ వేవ్ ఇవ్వడం వల్ల కొద్దిమంది చూసే వాళ్ళకి కూడా అనుకుంటా ఉంటారు కదా, ఏమైనా మళ్ళీ అక్కడ ఉన్న నర్వ్స్ అనే డ్యామేజ్ అవ్వడం కావచ్చు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అసలు పూర్తిగా ఈడీలోకి వెళ్ళిపోవడము, ఎన్ని మందులు మింగినా కూడా అవ్వదు భయంలోకి వెళ్తా ఉంటారు. దీని పేరే షాక్ కాబట్టి ఇదే భయాన్ని ఇస్తుంది. సో షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాము. ఇది మనం వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక మసాజింగ్ టెక్నిక్ టు ద పెన్నిస్ అనొచ్చు. అంత సింపుల్ గా ఉంటుంది, అంత పెయిన్ కి ఇబ్బంది ఉండదు. దట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సప్లై టు ద పెన్నిస్. సో దట్ మనకు కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించాలి అంటే బ్లడ్ సప్లై ఫ్రీగా ఉండాలి. అది మన షాక్ వేవ్ థెరపీ ద్వారా. దీంతో పాటుగా ఏమైనా డైట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఏమైనా చెప్తుంటారా? అంటే కొద్దిమంది సార్ మేము ఈ షాక్ వేవ్ ఒకటి తీసుకుంటే సరిపోతుందా, దీనికి సపోర్టివ్ మెడిసిన్స్ ఏమైనా తీసుకోవాలా, మా డైట్లో ఏమైనా చేంజెస్ రావాలని అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కాల్షియం తక్కువ ఉండే బేసికలీ కాల్షియం స్టోన్స్ ఉంటాయి. అట్లాంటి ఫామ్ అయ్యే స్టోన్స్ తీసేయడానికి మనం మెడికేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టు డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ గా ఆఫ్రోడిసియాక్స్ అంటాం, అంటే మనకు సెక్షువల్ డిజైర్ ని పెంచేటివి, అంగానికి బ్లడ్ సప్లై పెంచేటివి. సో అలాంటి డైటరీ సప్లిమెంట్స్ పెడతాను. కానీ ఇవి తీసుకోకూడదు అని స్పెసిఫిక్ గా మనకు ఈ అలోపతిలో ఏమి ఇట్లా ఉండదు. ఇది ఈ క్వశ్చన్ కూడా మా ఫ్రెండ్ది కదా సార్. సో రియల్ టైంలో మీ దగ్గరికి ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే కిడ్నీ స్టోన్ వల్ల మాకేమైనా అంగస్తంభన సమస్య వస్తుందా అని అడిగిన వాళ్ళు ఉన్నారండి? వచ్చిన యా, నాకు ఆఫ్టర్ లిథోట్రిప్సీ అంటే ఏంటి అంటే మనకు ఈ అంగంలో నుంచి ఒక పైకి పంపించి ఇక్కడ ఎక్కడ మనకు స్టోన్ ఉన్నా దాన్ని కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకు బ్లాస్ట్ చేయడం, లేజర్స్ తో బ్లాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఫైనలీ మనకు త్రూ యూరినే బయట వచ్చేస్తుంది ఆ స్టోన్. సో ఆ ఫీలింగ్ తో కానీ, పెయిన్ వల్ల కానీ, నర్వ్ ఇష్యూస్ వల్ల కానీ, బ్లడ్ ఇష్యూస్ వల్ల కానీ చాలా మంది వస్తుంటారు. స్పెసిఫిక్ గా యంగ్ కుర్రవాళ్ళు లో ఈ కిడ్నీ స్టోన్ సమస్య ఉన్న వాళ్ళు తీర్చుకునేసిన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉండి వస్తున్నారు. యా, నేను అది క్లియర్ చేశాను. ఓకే. ఇది మొత్తానికి ఏంటంటే ఏదో కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారంటే, కొద్దిమంది ఏంటంటే మాకు 6 mm ఉంది కాబట్టి మేము ఏదో వాటర్ ఎక్కువ తాగుతాం. కొన్ని మెత్తులు ఉన్నాయి సార్, కొన్ని అపోహలు ఏంటంటే బీర్లు 2 బీర్లు తాగితే అదే వచ్చేసేస్తుంది అంటూ ఉంటారు. సో నిజంగానే బీర్ తాగితే కిడ్నీలో స్టోన్ బయటకు వస్తుందండి? ఇప్పుడు ఆల్కహాల్ అనేది బేసికలీ డయూరిటిక్. ఎప్పుడైతే అంటే బీర్ కంటెంట్ లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల యూరిన్ రాదు. బేసికలీ ఆల్కహాల్ అనేది డయూరిటిక్ అన్నమాట. ఆ డయూరిసిస్ ఏం చేస్తుందంటే ఒంట్లోని నీరుని ఎక్స్ట్రాని తీసేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవ్వడము, ఆ ప్రెషర్ కి రాయి బయట రావడం అనేది ఫ్లో పెరుగుతుంది. సో ఆ విధంగా ఇండైరెక్ట్ గా స్టోన్స్ ని క్లియర్ చేస్తుంది ఇది. దాని బదులు నీళ్ళైనా మంచిగా తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది మొత్తం మీద కిడ్నీలో స్టోన్స్ వచ్చి సర్జరీ అయిన తర్వాత కూడా ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే దానికి సంబంధించిన అద్భుతమైన ట్రీట్మెంట్స్ అయితే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పేసి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.